బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. పలువురు కీలక నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీని విజయ్ కలవనున్నారు. తమిళనాడుకు సంబంధించిన పలు కీలక సమస్యలపై ఆయన చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా కావేరీ జలాల వివాదంపై ప్రధానితో మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. అలానే 6:30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 7:30 నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు విజయ్. పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ రోజు పలువురు కీలక నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీని విజయ్ కలవనున్నారు. తమిళనాడుకు సంబంధించిన పలు కీలక సమస్యలపై ఆయన చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కావేరీ జలాల వివాదంపై ప్రధానితో మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. అలానే 6:30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 7:30 నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు విజయ్. పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపీనాథ్, సీఎం అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం విజయ్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. అక్కడ కీలక నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అండ్ అలాగే నిర్మలా సీతారామన్ తో కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విజయ్ ఇవాళ సాయంత్రం దేశ ప్రధానితో భేటీ కాబోతున్నారు. అయితే ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా వార్తలు వచ్చాయి. విజయ్ భేటీ కాబోతున్నారు ప్రధానితో. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో కూడా చాలా చర్చ నడిచింది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం భేటీ అయిన తర్వాత ప్రధానితో ఏ అంశాలపైన ఆయన కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉందనే దానిపై కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి కూడా కావేరీ జలాలకు సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ కావేరీ జలాలకు సంబంధించి కేంద్రం చొరవ చూపి ఆ పరిష్కారం చేయాలనే దానిపైన ప్రధానంగా ప్రధానితో భేటీ సందర్భంగా కూడా ఆయన చర్చించే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా కొన్ని కీలక అంశాలు ప్రాజెక్టులకు సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మరోవైపు మెట్రో లాంటి ప్రాజెక్టులు చెన్నైలో చాలా ట్రాఫిక్ సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెట్రో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆగిపోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు అన్నింటినీ కూడా పూర్తి చేసే అంశాలకు సంబంధించి కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఇదే కాకుండా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఒకటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే కేంద్రం నుంచి వచ్చే నిధులు మరింత పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే తప్ప ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఆ రకంగానే పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇవాళ సాయంత్రం దేశ ప్రధానితో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ తో కూడా ఆర్థిక మంత్రి ఆమెతో కూడా భేటీ కాబోతున్నారు. రేపు ఆయన రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంది. అవసరం వస్తే రేపు కూడా మరికొంతమంది మంత్రులతో కూడా, ఎందుకంటే చెన్నై కారిడార్ కావచ్చు, అదేవిధంగానే జాతీయ నేషనల్ హైవేస్ కి సంబంధించి మంత్రులతో కూడా అభివృద్ధి జరగాలంటే వాళ్ళతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే సంక్షేమంపై పెద్దపీట వేస్తున్నటువంటి విజయ్ ఇవాళ సాయంత్రం దేశ ప్రధానితో కూడా భేటీ కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి మంచిగా జరుగుతుందన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లనే ఆ అంశాలపైనే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, అదేవిధంగా కొత్త ప్రభుత్వానికి మీ సపోర్ట్ ఆశీర్వచనం ఉండాలన్న ఆలోచనతోనే దేశ ప్రధానితో కలిసి వెళ్లే ప్రయత్నంలోనే ఈ రకంగా ముందడుగు వేస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.